తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీలో పెన్షన్ల సందడి నెలకొంది. టీడీపీ ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. దీంట్లో భాగంగా గత 3 నెలలతో కలిసి మొత్తం 7,000 రూపాయల పెన్షన్లను టీడీపీ ప్రజా ప్రతినిధులు అర్హులకు అందించారు. అనంతపురంలో టీడీపీ నాయకులు ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు రాకతో ఏపీలో సంక్షేమ పండుగలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వికలాంగులకైతేనేమి, అదేవిధంగా మామూలుగా చర్మకారులకైతేనేమి, అదేవిధంగా విడోస్కి అయితేనేమి అందరికి కూడా ఆ రోజు పెన్షన్ 4,000 ఇస్తామని, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ కలిపి 3 మాసాలు కూడా కలిపి దాదాపుగా 7,000 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా వచ్చే నెల నుండి 4,000 రూపాయలు ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఎవరైనా దాదాపుగా క్యాన్సర్ పేషెంట్లకైతే 15,000 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు కూడా 6,000 రూపాయలు కూడా 1 to double ఇవ్వడం కూడా జరుగుతుంది. బీఈడీ చదువుకున్నటువంటి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ పోస్టులు కూడా నోటిఫికేషన్ మీద కూడా సంతకం కూడా చేయడం, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఇక భవిష్యత్తులో అదేవిధంగా మహిళలందరూ కూడా ఉచిత బస్ సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వాన్ని తీసుకున్నట్టయితే అప్పులు ముఖ్యంగా 13 లక్షలు అప్పులు చేసి ఈ ప్రభుత్వం కుప్పలు పెట్టిపోయినాడు. కానీ ఈరోజు ఇవన్నీ కూడా సాధించాలి, ఈ కార్యక్రమం అమలు చేయాలంటే లక్షలాది కోట్ల రూపాయలు అయినా కూడా మన నాయకుడు ఒక విజనరీ నాయకుడు, అదేవిధంగా సంపద సృష్టించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామాల్లో కూడా జనమంతా కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు 1వ తారీఖు మా జీవితాలు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మాకు వయసు అయినటువంటి వ్యక్తులకందరూ కూడా మా పిల్లలందరూ కూడా బాగా చూసుకునే అవకాశం వస్తుంది. నేను పెన్షన్ ఇస్తే మా కొడుకులు అదేవిధంగా మా బిడ్డలు కూడా మమ్మల్ని గౌరవంగా చూసుకుంటారనేటువంటి భావన అందరిలో కూడా వస్తున్నటువంటి తరుణం. ఈ గ్రామాల రుణాలను ఎప్పుడు కూడా నా బాధ్యత తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా అన్ని రకాలు కూడా నేను కూడా మీకు అండదండలుగా ఉంటా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దానికి అండగా నిలబడి మీకు అన్ని రకాలు ఆదుకుంటామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంటింటికి కూడా ఇప్పుడు అధికారులంతా వస్తారు, అక్కడ పెన్షన్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు గారు పెట్టిన హామీల్ని వచ్చిన మొదటి నెలలోనే అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఏదైతే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామో 3 నెలలు కలిపి 1,000 రూపాయలతో కలిపి 7,000 మొదటి నెలలోనే ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషికి ఇది మొదటి అడుగు. మార్గమైనటువంటి పాలన అంతరించి చంద్రన్న సంక్షేమ పాలనకి ఈరోజు పునాది పడింది. పేదల ఇంట్లో పండుగ వాతావరణం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు పెంపు చేసి ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బుని నగదు బదిలీ చేయడం జరిగింది. మడకశిర నియోజకవర్గానికే దాదాపు 27,30,00,000 రూపాయలు డబ్బులు ఈరోజు పెన్షన్లకి రావడం జరిగింది. చంద్రబాబు గారు మాటిస్తే తప్పనడానికి ఇదొక నిదర్శనం. అన్ని హామీల్ని మెగా డిఎస్సి కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, పెన్షన్ పెంపు కావచ్చు, ఈరోజు అన్ని హామీల్ని నెరవేర్చే దిశగా చంద్రబాబు గారి తొలి అడుక్కి ఈరోజు నాంది పలకడం. 2,000 చేసినట్టు ఘనత చంద్రబాబు గారిదే. ఈరోజు 4,000 కూడా మొదటి నెలలోనే, ఇంకా నెల కూడా పూర్తి కాకనే ఈరోజు 1,000 రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది. సంపద సృష్టించడం, ఆ సంపదని ప్రజలకు అందించడం చంద్రబాబు గారి మార్కుకు నిదర్శనం. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ మందు కొట్టి చిందులు వేయడంతో వెంటనే స్పందించిన ఎస్పీ సదరు ఏఎస్ఐని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు.
ప్రకాశం జిల్లా మొండ్లమూరు మండల పరిధిలోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు నిమిత్తం శంకరాపురంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏఎస్ఐ వెంకటేశ్వర్లకు డ్యూటీ పడింది. విధి నిర్వహణలో భాగంగా గ్రామానికి వచ్చిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి మద్యం తాగాడు. మందుబాబు డాన్స్ చేస్తూ ఉంటే ఈల వేస్తూ ఎంకరేజ్ చేశాడు. ఇదంతా మరో వ్యక్తి ఫోన్లో రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాకు పాకింది. దీంతో ఏఎస్ఐ వెంకటేశ్వర్లను ఎస్పీ సస్పెండ్ చేసి రిజర్వ్ కు పంపించారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొందని పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. 7,000 రూపాయల పెన్షన్ అందించారని వెల్లడించారు. నాడు రాజకీయ లబ్ధి కోసం జగన్ వృద్ధులను ఇబ్బందులు పెట్టారని, నేడు రాష్ట్రంలో 65 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ఒకేసారి 7,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించడం సాధారణ విషయం కాదన్నారు. వితంతువులు, వికలాంగులతో పాటు అన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం దేశ చరిత్రలో అరుదైన రికార్డని ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. గత ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలై నెల 1వ తారీఖు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఒక దేశ చరిత్రలో ఇన్ని లక్షల మంది వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, అలాగే వివిధ రకాల వర్గాలకి, వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి 65 లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలనకి, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఈయన ఎక్కడ అప్పు చేశాడో తెలియదు, ఎంత అప్పు చేశాడో తెలియదు, అప్పు చేసిన మొత్తాన్ని దేనికి వెచ్చించాడో తెలియదు, ఎక్కడికి తరలించాడో తెలియదు. ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు. అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా తయారు చేసి ఈరోజు ఖాళీ ఖజానాని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెబితే దాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమకున్న అపారమైన అనుభవంతో, తనకున్న అపారమైన పరిజ్ఞానంతో ఈరోజు ఒక కొత్త వరవడికి, సంప్రదాయానికి తెరలేపారు. ఎవరు ఊహించలేదు. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు ఒకటేసారి చేస్తూ ఆ 4,000 కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పాత ఎరియర్స్, పాత బకాయిలు కలిపి ఈరోజు 7,000 రూపాయలు ఉదయం 6 గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క డబ్బుని 7,000 రూపాయలు అందించడమే కాకుండా వారి యొక్క మద్దతుని, ఆశీస్సుల్ని తీసుకుంటూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు గ్రామాలు కానీ, పట్టణాలు కానీ అన్ని చోట్ల ఉంది. ఇది ఒకసారి మనం గమనించాల్సిన అంశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నేను అలా చెప్పలేదు, పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాను, ప్రతి సంవత్సరం 250 రూపాయలు చేస్తానని చెప్పి అందులో కూడా మోసం చేస్తూ 2 సంవత్సరాలకు ఒకసారి 250 రూపాయలు పెంచి లాస్ట్ 3 నెలల్లో 3,000 రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి, మోసం చేసి, మోసపూరిత హామీలతో ఆయన రాజకీయ పబ్బం గడపాలనుకున్నాడు. కానీ ఆయన పప్పులు ఉడకలేదు. ప్రజలు ఆయన చేసిన మోసాన్ని గమనించారు. అందుకే ఆయనకి 11 సీట్లతో బుద్ధి చెప్పారు. తరువాత ఎన్నికల సమయంలో ఏదైతే ఒక రాజకీయ ప్రేరేపిత వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ యొక్క వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ పెన్షన్దారుని బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ గత ఎన్నికల సమయంలో కోర్టు అక్షింతలు వేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి, అలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా మండు టెండలో ఆ వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని ఎండలో నుంచోబెట్టి హింసించి రాక్షసానందం పొంది సానుభూతి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. దీన్ని ప్రజలు చేత్కరించుకున్నారు. కానీ ఈరోజు అదే సిబ్బందితో ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి పెన్షన్లని సమర్థవంతంగా వారి ఇంటి దగ్గరికే అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకు ఆ సమర్థత ఉంది కాబట్టే 18 రోజుల్లోనే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ బాధ్యతను నిర్వర్తించారు. అందుకే ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఒక పండగ వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ రకంగా జరగడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు.
హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ పీవీఎక్స్ ప్రెస్ వే వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద థార్ కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్ ను ఢీకొట్టడంతో 6 పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రేసింగ్ లో పాల్గొని ఇలా వేగంగా దూసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో 2వ రోజు పవన్ పర్యటన. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష. వంశధార ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులతో మంత్రుల సమీక్ష. నిర్మాణ సమస్యలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న అచ్చెన్నాయుడు. ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఏపీ క్యాబ్ డ్రైవర్లు. హైదరాబాద్ లో క్యాబ్ లైఫ్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించాలని వేడుకోలు. ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలుపుకున్నారన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పింఛన్లు అందజేశారంటూ ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.